హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈ వీడియో పెట్టడానికి ఎన్ని రోజులు చూస్తున్నానో, వీడియో పెట్టాలి, లాంగ్ వీడియో పెట్టాలి, మన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని అస్సలు అవ్వట్లేదండి. అందుకనే ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుని మీ ముందుకు వచ్చాను. కొన్ని రోజులైతే టైలరింగ్ ఫీల్డ్కి అయితే బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ వీడియోస్ ఎలా అక్క అని మీకు డౌట్ రావచ్చేమో. మాకు ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కదా, వాళ్ళే కుట్టినా కూడా మనకి బాగానే ఉంటుందండి. వాళ్ళు మనీ కూడా ఇస్తారు. అలా అని చెప్పేసి వెంటనే ఇచ్చేయండి అని అన్నారనమాట. కొంచెం లేట్ అయినా పర్లేదు, అలా ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. అయితే నేను మొత్తం కూడా లిస్ట్ అవుట్ చేశానండి. హై నెక్ కుట్టించుకునే వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు. మోడల్స్ కుట్టించుకునే వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడో ఒకరు వస్తారు. మా ఫ్రెండ్ ఉంది, ఏ బ్లౌజులు కావాలంటే ఆ బ్లౌజులు ఇస్తుంది. ఇంకో ఫ్రెండ్ ఉందండి, తన పాపకి ఇంకా తనకు కూడా మోడల్ ఎన్ని కుట్టించుకుంటుంది అనమాట. పాపం తను ఇచ్చిన బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఎన్ని ఉన్నాయంటే, మంచితనం వల్ల నన్ను అడగట్లేదు గట్టిగా. లేదు వేరే వాళ్ళు అనుకోండి, ఎప్పుడు ఇస్తావు అని వెంటబడేవారండి. అప్పుడే 1.5 month 2 months అయిందనమాట. అవన్నీ అలాగే పెండింగ్ ఉన్నాయి. నేను ఏదైనా కొత్త డిజైను వీడియో పెట్టడానికి కూడా టైం ఉండట్లేదండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎన్ని రకాల డిజైన్స్ వస్తున్నాయో, ఎన్ని రకాల మోడల్స్ వస్తున్నాయో. ఏదైనా స్టిచ్ చేద్దామన్నా కూడా నాకు అసలు టైం ఎంతసేపు ఈ బ్లౌజులతోనే సరిపోతుంది. ఈ బ్లౌజుల్లో ఏమైనా ఉందా కొత్తదనం అంటే ఏమీ లేదనమాట. అదే క్రాస్ కటింగ్, అదే డీప్ నెక్, అదే ప్లెయిన్ బ్లౌజ్. ఈ ప్లెయిన్ బ్లౌజ్ని చూస్తే నాకు ఎంత కోపం వస్తుందంటే, మనకి లైనింగ్ బ్లౌజ్ కుట్టడానికి ఎంత టైం పడుతుందో మ్యాక్సిమం అంతే పట్టేస్తుందండి. హెమ్మింగ్కి చేయడానికి ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు. హ్యాండ్కి హెమ్మింగ్ చేయాలి, నెక్కి చేయాలి కదా, పని ఎక్కువ ఉండదని చెప్పేసి 5 రూపీస్ ఎక్కువ తీసుకుంటారనమాట. మరి కుట్టేటప్పుడు ఏమైనా టైం సేవ్ అవుతుంది అంటే మ్యాక్సిమం ఒక 10 minutes డిఫరెంట్ అండి, అంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే నేను గమ్ పెట్టి జాయిన్ చేస్తాను కదా, సగం పని అయిపోతుంది అనమాట లైనింగ్ బ్లౌజు. కానీ డబ్బులు మాత్రం సగమే వస్తాయి. అందుకని ప్లెయిన్ బ్లౌజులు జోలికి వెళ్ళను. సో ఈ కస్టమర్ బాగా దగ్గర వాళ్ళనమాట, నా దగ్గర తప్ప ఇంకెక్కడ కుట్టించుకోరు. అభిమానం అంతే, ఇంకేమీ లేదు. అలా సెలెక్ట్ చేసుకుంటే ఒక ముగ్గురు నలుగురు వచ్చారండి, అంతే. అంతకు మించి రాలేదు. ఇంకా అనుకుంటున్నాను అనమాట, చాలా మటుకు తగ్గించేద్దాము. ఇట్లయితే మనకి గ్రోత్ ఉండదు, ఇంకా ఛానల్ గ్రోత్ అవ్వదు, ఇంకా మోడల్స్ కూడా రావు. ఇంకా ఎంతసేపు ఈ ప్లెయిన్ బ్లౌజులు ఇవే బ్లౌజులతోనే సరిపోతుందండి. ఇప్పుడు ఇంకా నాకు పండగ లేదు కాబట్టి ఇలాగైనా ఉన్నాను. ఒకవైపు వీడియోస్ పెట్టాలి, ఇంకోవైపు ఇంట్లో పిల్లలు పనులు అవన్నీ చూసుకోవాలి, ఇంకోవైపు మిషన్ కుట్టాలి, వీడియోస్ మిషన్కి సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేయాలి కదా, ఇంకా మీషో కంటెంట్ చేయాలి. ఇన్ని రకాలుగా చేస్తుంటే అసలు నేనేం చేసినా నాకే అర్థం కావట్లేదు అనమాట. అంటే టైం అనేది చాలా వేస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ టైం వేస్ట్ అవ్వట్లేదు. కానీ ఎక్కడ కూడా క్లారిటీ రావట్లేదు, ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. ఏది మిస్ అవుతున్నామని తీరా చూస్తే నా ప్యాషన్ నేను మిస్ అవుతున్నాను అనమాట. మెయిన్ వచ్చేసి ప్యాషన్. కొత్త కొత్త మోడల్స్ నేర్పించాలన్నా, కొత్త కుట్టాలన్నా టైం ఉండట్లేదు. ఎవరైనా కొత్త మోడల్ తీసుకొస్తే ఇదా కొంచెం టైం పట్టేటట్టుంది, మళ్ళీ ప్లెయిన్ బ్లౌజులు ఉన్నాయి, లైనింగ్ బ్లౌజులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ఇదంతా టైం వేస్ట్ అయిపోతుంది. దీనికి అంటే ఏదైనా కొత్త వస్తే మనకి మామూలుగా ఒక 20 నిమిషాలు 15 నిమిషాలన్నీ ఎక్కువ అవుతుంది కదండి ఫస్ట్ టైం కుడితేని. అలాగా మొత్తం కూడా నాకున్న టాలెంట్ని, నాకున్న ప్యాషన్ని మొత్తం తొక్కేస్తున్నానండి. ఇంకా నాకు మొన్న అర్థమైందనమాట, ఇలా అయితే కాదు, ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని. అందుకనే ఇలాగా ఒక ముగ్గురికి నలుగురికి బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమే కుట్టి మిగతా వాళ్ళందరికీ స్టాప్ చేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర మ్యాక్సిమం ఫిల్టర్ చేయగా, అంటే ఈ ఇంటికి వచ్చే ముందు ఫిల్టర్ చేశాను. కొంతమంది మొండి బకాయిలు ఉంటాయి కదా, వాళ్ళని తీసేసాను అనమాట. తీసేస్తే నాకు ఎంతమంది వచ్చారు, మహా అంటే 10 మంది వచ్చారు. ఈ 10 మంది కుట్టడం కూడా నాకు చాలా కష్టం అయిపోతుందండి. ఇంక ఈ 10 మందిలో కూడా ఫిల్టర్ చేస్తే ముగ్గురు బయటపడ్డారు. అది కూడా మా ఫ్రెండ్సే, వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే. ఇంకా వాళ్ళకే కుడదామని డిసైడ్ అయిపోయాను అనమాట. మీతో వీడియో పోస్ట్ చేస్తానికి ఉండట్లేదు. మొన్న మా వారు కూడా అన్నారు, ఏంటి కుకింగ్ వీడియోస్ ఏం షూట్ చేయట్లేదంటే, ఇంకెక్కడుంది మొబైల్ ప్లేసు, ఎంతసేపు వీడియో షూట్ చేయడమే కుదురుతుంది తప్ప దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి ఇవ్వడానికి రావట్లేదు తెలుసండి. ఇంకెంతసేపు బుక్ చేయడం, రిటర్న్ పెట్టడం, ఒళ్ళంతా పెయిన్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకు ఇదంతా అంటే, కొంచెం బాగుంది కదా మీషో సైట్ కూడా, కొంచెం బాగుంది మనకి, ప్రస్తుతానికైతే బాగుంది. అందుకని ఇవన్నీ హ్యాండిల్ చేయాలంటే ఎక్కడో చోట కొంచెం తగ్గాలి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం తగ్గిస్తున్నాను అనమాట. అందుకనే ఈరోజు మీకు వీడియో చేయడం కుదిరింది, లేకపోతే అస్సలు అవ్వేది కాదు. ఇక్కడ ఫస్ట్ టైం 3 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నానండి. నేను యూట్యూబ్లో టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఒకరు చెప్పారనమాట, మీరు ఒకేసారి 3 బ్లౌజులు 4 బ్లౌజులు కట్ చేయకండి, ఒకటి పోతే అన్నీ పోతాయి, ఒకటి వస్తే అన్నీ వస్తాయి, రిస్క్ ఎందుకని చెప్పారనమాట. అవి ఇప్పటికీ గుర్తుంది నాకు. నేను ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయినా కూడా నేను కట్ చేయను. ఎందుకంటే బ్రెయిన్లో అలా ఫస్ట్లో మనం ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కొన్ని వర్డ్స్ అనేవి అలాగా బ్రెయిన్లో ఉండిపోతాయండి. టీచర్ చెప్పినా, ఎవరు చెప్పినా
అలా బ్రెయిన్లో ఉండిపోతే అలా ఉండిపోయింది అనమాట. కానీ ఇప్పుడు ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది, నాకు ఇంకా టైం లేదు. సపరేట్గా కట్ చేసినా కూడా నాకు టైం లేదనమాట. అందుకు నేను 3 కలిపి కట్టేసాను. కట్ చేసాను. కట్ చేసేటప్పుడు చేతులు కూడా నొప్పటినాయి, ఎందుకంటే నేను డబుల్ ఫోల్డింగ్ చేస్తాను కదా, అందుకుని. తర్వాత వచ్చేసి చెప్పాను కదండి, మీషోలో మొన్న షార్ట్ వీడియోలో షేర్ చేసినట్టున్నాను మీకు. ఇంకొప్పుడు ఫోన్ వచ్చిందా, నేను వెళ్ళాను. ఒక 4 పార్సల్స్ వచ్చినాయి. ఆ పార్సల్స్ కూడా మళ్ళీ లోపల పెట్టేసి 5:30కి మళ్ళీ రిటర్న్ పెట్టాలన్నమాట. వీడియో షూట్ చేసి రిటర్న్ పెడితే ఆ డబ్బులు పడతాయి కదా, మళ్ళీ బుక్ చేయాలి. అలా ఉంది ప్రస్తుతానికైతే. సో ఇది ఇలాగా ఎన్ని రోజులు తెలియదు, కానీ కొంచెం ప్రెషర్ తగ్గించుకుందామని అన్ని వైపులా. అంటే ఇప్పుడు నేను వ్లాగ్స్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్, మీషో మూడింటికి న్యాయం చేయాలి. నా ప్యాషన్ కూడా న్యాయం చేసుకోవాలి కదా. కొత్త మోడల్ కుట్టాలనేది నా ఇంట్రెస్ట్ అనమాట. సో అలా ఉండాలంటే నాకు టైం కూడా ఉండాలి, నా బ్రెయిన్ కూడా పనిచేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, మన బ్రెయిన్ పనిచేస్తేనే కదా ఇలా కుడితే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుందని. ఆ టైం అనేది సెట్ అవ్వట్లేదు అనమాట. బ్రెయిన్ కూడా ఖాళీ ఉండట్లేదు, అసలు ఆలోచించే టైం కూడా ఉండట్లేదు. అందుకని చెప్పేసి నేను ఇంకా టైలరింగ్ కొన్ని రోజులైతే కామా పెడదాం అనుకుంటున్నాను. తర్వాత చూద్దామండి. ప్రస్తుతానికైతే వీడియోస్ ఏం ఆపను. అంతగా కావాలంటే ఏదైనా కుట్టి మీకు సేల్ చేసినా బాగానే ఉంటుంది. నా ఆలోచన అయితే అలా ఉందన్నమాట. అంతగా లేకపోతే మనకి మీషోలో బోల్ శారీస్ ఉన్నాయండి, ఎంత బాగున్నాయి. ఏదైనా మోడల్ కుట్టి తక్కువ కాస్ట్కి మీకు సేల్ చేస్తే మీరే తీసుకుంటారు కదా. బయట అయితే మీకు ఆ కాస్ట్ ఎంత పడుతుంది అంటే ఏమో మీ ఏరియాలో ఎంతో, కానీ ఏదైనా ఒక మామూలు బ్లౌజ్ కానీ లేదంటే లైనింగ్ బ్లౌజ్ కుట్టితే మాత్రం 280, 300 అలా వెళ్తుంది. నేనైతే ప్రస్తుతానికైతే ఓవర్లకు అవన్నీ ఇచ్చేసి 220, 230 అలా తీసుకుంటున్నాను. వావ్లక్ తోటి ప్రిన్సెస్ కట్ వస్తే మాత్రము ఒక 250 అలాగా. ఏదైనా కట్ వర్క్ అలాగా వస్తే 300. అంటే కట్ వర్క్కి నాకు ఎక్కువ మెటీరియల్ పడుతుందండి. క్యాన్వాస్ వేయట్లేదు ఈ మధ్యన, చెప్పాను కదా, బక్రం యూజ్ చేస్తున్నాను అనమాట. ఫోల్డింగ్ అవ్వకుండా ఉంటుంది. అందుకుని ఇప్పుడు కూడా మీతో మాట్లాడడానికి నాకు ఇది తప్ప వేరే ఆప్షన్ దొరకలేదు. ఇంకా వీడియో షూట్ చేయడానికి కూడా లేదనమాట. ఇంకా నాకు ప్లేస్ కూడా లేదు. ఇంకా బ్లౌజ్ కట్ చేస్తూ మీతో మాట్లాడొచ్చు, ఇది విషయం చెప్దామని ఇన్ని రోజులు ఆగాను. ఫైనల్గా అయితే ఈ నెల ఒక్కరోజు కుట్టేసి నాకు చేతిలో ఉన్నవన్నీ ఇచ్చేసి ఇంకా కొంతమందికి బాయ్ చెప్పేస్తానండి. కొన్ని రోజులు చెప్తాను, ఒక 1 ఇయర్ అని చెప్తాను. ఈ 1 ఇయర్లో ఎప్పుడైనా వస్తారండి, మనకి బాగా అలవాటైన వాళ్ళు కదా. ఇప్పుడు వచ్చినా కూడా వదలరండి, మళ్ళీ అడుగుతూనే ఉంటారు మళ్ళీ కుట్టు అని. ఇంకా తప్పదు, కొన్ని రోజులు ప్రెజర్ తగ్గించుకుంటే ఆ తర్వాత మనకి టైం సెట్ అయిపోయిన తర్వాత. టైం కూడా సెట్ అవ్వడానికి కుదరదండి, నాకున్నదే ఒక 3 గంటలు అలా ఉంటుంది. 10 వరకు ఇంట్లో పనులు, 10 to 3 వరకే. ఏం చేయాలన్నా 10 to 3 అంతే. మీషోలో వీడియోస్ పెట్టాలన్నా, ఇప్పుడు కటింగ్ చేసుకోవాలన్నా, లేదంటే నేను ఒక యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలన్నా, ఏది చేయాలన్నా ఈ టైంలోనే చేసుకోవాలి. ఉన్న టైంని యూటిలైజ్ చేసుకుందామని. బ్రెయిన్ కూడా యూజ్ చేయాలి కదా, ఏదైనా కొత్త మోడల్స్ కుట్టాలంటే. ఎన్ని మోడల్స్ వచ్చినాయో కట్ వర్క్లోనే. మనకి డ్రెస్సెస్లోనే చాలా మోడల్స్ వచ్చాయండి. అందుకనే ఇంకా నేనేమనుకుంటున్నాను అంటే కొన్ని రోజులు అయిన తర్వాత, ఇప్పుడు ఎలాగో కస్టమర్ బ్లౌజులు అవన్నీ ఉంటానే ఉంటాయి, కానీ ఓన్గా డిజైన్ చేసి సేల్ చేద్దామని. మీకు ఎలా అనిపించిందో చెప్పండి, మీ ఐడియాస్ కూడా నాతో షేర్ చేయండి. మీషోలో చాలా శారీస్ ఉంటాయి. ఇప్పుడు ఆ శారీస్ నేను తీసుకుని రివ్యూ ఇచ్చి దాన్ని నేను ఏమైనా స్టిచ్చింగ్ చేసి సేల్ చేస్తే తీసుకుంటారా లేదా అనే డౌట్ మాట. తీసుకుంటే ఇంకా కంటిన్యూ చేస్తాను, లేదంటే ఇంకా వీళ్ళు బ్లౌజులు బోల్డ్ ఉంటాయి కదా ఎవరికి. మా ఫ్రెండ్వే చాలా ఉంటాయి, తనే చెప్తాను నేను మీషోలో బుక్ చేసి ఇస్తాను కుమారి, మా పిల్ల కుట్టు, మా అక్క కుట్టు అని చాలామంది అంటూనే ఉంటారు. ఇంకా అలాగే వెళ్దామని చూస్తున్నాను అనమాట. కొంచెం ప్రెషర్ కూడా తగ్గుతుందండి. మెయిన్ వచ్చేసి ఏంటంటే పండగల టైంలో ప్రెషర్ అయిపోతుంది అనమాట. పండగల టైంలో రివ్యూస్ ఇవ్వాల్సినవి కూడా చాలా ఉంటాయండి, అందరూ కొనుక్కుంటారు కదా. ప్రస్తుతానికైతే మీషోలో అలాగా స్మూత్గా రన్ చేసుకుంటూ వస్తున్నాను. అది లాభమా నష్టమా టెన్షనా ఏంటనేది ఇంకా టెన్షన్ లేకుండా ఏదే ఉండదులేండి. టెన్షన్ అయితే ఉంది, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా నేనే చూసుకోవాలి, ఏదైనా బుక్ చేయాలని నేనే బుక్ చేయాలి. అంటే బుక్ చేయడం అంటే మనకి కొత్త మోడల్స్ ఏమైనా ఉన్నాయేమో వెతకాలన్నమాట, కళ్ళతో చేసే పని. మళ్ళీ బుక్ చేసిన తర్వాత అవి ఎలా వస్తాయో డౌట్. ఈ మధ్యన కొంచెం డిఫరెంట్గా వస్తే డబ్బులు ఇవ్వరండి, సేమ్ ఐటమ్ చూపిస్తేనే ఇస్తున్నారనమాట మీషో. లేదంటే డబ్బులు కట్ చేసేస్తున్నారు. వాళ్ళు ముందే చెప్పారనమాట, సేమ్ ఐటమ్ చూపించాలి, సేమ్ ఐటమ్ మీరు పోస్ట్ చేయాలి, లేదంటే మేము డబ్బులు ఇవ్వమని చెప్పారు. కానీ మనకు అది సేమ్ రాదు ఒక్కొక్కసారి. ఆ వేస్ట్ కదా, టైం వేస్ట్ అయిపోతుంది. ఆ డబ్బులు పెట్టి కూడా మళ్ళీ వెనక్కి వచ్చేదాకా టెన్షనే. ఇంకా తీరా అవన్నీ బుక్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి 1000 రూపాయలు 1500 చీరలు బుక్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి వచ్చే వరకు కొంచెం ఎంతైనా టెన్షన్గానే ఉంటుంది. వస్తుందా రాదా, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుందా, మళ్ళీ కస్టమర్కి కాల్ చేయాలని. అవన్నీ చేసిన తర్వాత డబ్బులు పడిన తర్వాత మళ్ళీ బుక్ చేయాలి. వచ్చిన తర్వాత ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి.
అవన్నీ కూడా నేనే చేస్తాను కాబట్టి ప్రెషర్ లేకుండా ఉండటానికి ఇంకా ఈ డెసిషన్ అయితే తీసుకున్నానండి. ప్రస్తుతానికైతే బాగా క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్కే కుడుతున్నాను. అది కూడా 2-3 తప్ప ఇంకా వేరే వాళ్ళు లేరు. ఆ 2-3 కూడా అన్నీ కుట్టించుకుంటారు అనమాట. వర్క్ బ్లౌజ్ కుట్టించుకుంటారు, అన్నీ కుట్టించుకుంటారు ప్రతిదీ కూడా. సో వాళ్ళకి కుడదామని అనుకుంటున్నానండి. అసలు కట్ చేసేటప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా, 3 లేయర్స్ కదా. అంటే మొత్తానికి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నానండి. పైనకి కింద నేను కట్ చేయను. పక్కన మనకి టేబుల్ ఉంది కదా, దాంతోనే అక్కడే కట్ చేస్తానమాట. కానీ వీడియోలో కొంచెం ఫుల్గా క్లారిటీగా కనిపించాలని చెప్పి కింద పెట్టేశాను. కింద అసలు కట్ చేయలేకపోతున్నాను. ఇది వరకు మన వాళ్ళు చాలామంది చెప్పేవాళ్ళు, అక్క నువ్వు పైన కట్ చేసుకో అక్క, కింద కట్ చేయకు, కింద కట్ చేస్తే మాత్రం నీకు నడుము నొప్పి వస్తుంది ఇది అదని. అలవాటు అయిపోయిందనమాట ఇంకా పైన కట్ చేయడము. ఇంకా మెల్లగా ఫిల్టర్ చేస్తానండి. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇంక ఇప్పుడు ఫిబ్రవరి కదా, మార్చి నుంచి ఇంకా స్టార్ట్ చేస్తా ఫిల్టర్ చేయడం. చాలామందిని ఆపేస్తాను, తర్వాత చూద్దాం మెల్లగా. కొన్ని రోజులు అనుకుంటున్నాను నేను. ఎలాగో మన వాళ్ళు తర్వాత అయినా ఫోన్ చేసినా కూడా వస్తారండి, మాకు బాగా తెలిసిన వాళ్ళు. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం అప్పుడప్పుడు వీడియోస్ పెట్టినా కూడా నెక్స్ట్ మంత్ నుంచి రెగ్యులర్గా పెడతాను. ఏదైనా డిజైన్ చేస్తే మీతో చెప్తాను. కొన్ని బ్లౌజులు కూడా చాలా బాగుంటున్నాయండి, వర్క్ బ్లౌజులే ఎంత బాగుంటున్నాయో, కట్ వర్క్ అవన్నీ. కుమారి హౌస్ వైఫ్ తోటి మన అది ఇన్స్టాగ్రామ్ ఉంది, దాంట్లో పెట్టాలి. ఇన్స్టాగ్రామ్లోనే పెట్టుకోవాలి, లింక్స్ అన్నీ వస్తాయన్నమాట. మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి లేదు అంటే మాత్రం నేను ఏం చేయలేను. మీరే క్రియేట్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో. నన్ను ఫాలో అయితే మీకు అన్నీ కూడా ఏదైతే బుక్ చేసానో అవన్నీ మీకు వస్తాయి. మంచి బుక్ చేస్తున్నాను, కానీ ఎప్పుడో ఒకటి అలా తప్పుతుంది. కానీ అది వీడియో షూట్ చేయనండి, రిటర్న్ పెట్టేస్తాను. ఇదంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి ఇప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్లోకి వెళ్ళాలి. అసలు ఎన్ని రోజుల నుంచి 1 మంత్ నుంచి ఉన్నాయండి నా దగ్గర ఇవి. అసలు కుట్టడానికి టైం ఉండట్లేదు తెలుసా. ఆ ప్లెయిన్ బ్లౌజులు అంటే ఇంకా తలనొప్పి నాకు, ఎంత టైం వేస్ట్ అయిపోతుందో. ఇవన్నీ ఇప్పుడు దానికి సపరేట్ చేస్తున్నాను చూసారా. మొత్తానికి నేను 3 బ్లౌజులు కట్ చేశాను అనమాట. మొత్తానికి ఒక 5-6 మందిని స్టాప్ చేస్తే నా దగ్గర మిగిలిన వారు ఇంకో 3 ఉంటారు అంతే. ఆ 3 హ్యాండిల్ చేసుకుంటూ ఇంకా వీడియోస్ ఇవి చేయాలి. ఇప్పుడు మనకు ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనకి ఎడిటింగ్ కూడా అంతే టైం పడుతుంది. డబ్బులు కూడా ఇంకా అంతే దగ్గర అంతే వస్తాయండి. రిటర్న్స్ వెళ్ళిపోతే రావండి. మీరు రిటర్న్ పెట్టేశారనుకోండి కమిషన్ రాదు, వాళ్ళు తీసుకుంటేనే వస్తుంది. అది కూడా సేమ్ ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తేనే వస్తుంది మీషోలో, లేదంటే వేరే ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తే రాదు. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.